జూన్ నెలలో బుధుడు కొన్ని రాశుల్లోకి సంచరిస్తున్నాడు. దీనివల్ల కొన్ని రాశులకైతే కుంభవృష్టి అనేది వస్తుంది. కుంభవృష్టి అంటే డబ్బులకు ఎలాంటి లోటు ఉండదు, వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. బుధుడు ద్వారా వీళ్ళకైతే అష్ట ఐశ్వర్యాలు వస్తాయి. మరి ఆ రాశి ఏంటనేది మనం చూద్దాం. మొదటగా తులారాశి. తులారాశి వాళ్ళకి బుధుడి సంచారం కారణంగా జూన్ నెలలో అదృష్టం అయితే వస్తుంది. బుధుడు తులారాశిలో అదృష్టం, అలాగే కర్మగృహం నుండి ప్రయాణం చేస్తున్నాడు. అలా చేయటం వల్ల తులారాశి జాతకులకు ఏ పని చేసినా కలిసి వస్తుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడి సంతోషంగా ఉంటారు. ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు వస్తాయి. చదువు కోసం విదేశాలు వెళ్లాలనుకునే వారి కోరిక కూడా నెరవేరుతుంది. ఇక కన్యా రాశి వాళ్ళకు కూడా జూన్ నెలలో ఈ డబల్ బుధుడు సంచారం కారణంగా శుభ ఫలితాలు వస్తాయి. కన్యా రాశి వాళ్ళకు కూడా ఈ సమయం ఏ పని చేసినా అదృష్ట లక్ష్మి వరిస్తుంది. వృత్తి వ్యాపారాలు చేసే వారికి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల మన్ననలు లభిస్తాయి. కొత్త ఆదాయ వనరులను సృష్టించుకునే అవకాశం ఉంటుంది. పెట్టుబడుల నుండి ప్రయోజనాలు కూడా వీళ్ళు పొందే అవకాశం ఉంటుంది. కన్యా రాశి వాళ్ళకు కూడా ఈ బుధుడు సంచారం కారణంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పాలి. సో ఈ రాశికి కూడా బాగుంటుంది. ఇక మీనరాశి వాళ్ళకు కూడా జూన్ నెలలో 2 సార్లు బుధుడు సంచారం చేయడం వల్ల మీనరాశి జాతకులకు అదృష్టం అయితే కలిసి వస్తుంది. ఈ సమయంలో మీనరాశి జాతకులు భౌతిక ఆనందాలను ఆస్వాదిస్తారు. వాహనాలను, ఆస్తులను కొనుగోలు చేస్తారు. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ప్రేమ జీవితంలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ఆర్థిక లాభాలను చూస్తారు. ఇది కూడా మీనరాశి వాళ్ళకి అదృష్టాన్ని తీసుకొస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 రాశులకి అయితే బుధుడు వల్ల జూన్ నెల మొత్తం అష్ట ఐశ్వర్యాలు, కుంభవృష్టి వస్తుంది. మరి మీ రాశి కామెంట్ చేయండి.